డీటెయిల్స్ చూద్దాం. ముద్రగడ పద్మనాభం వైసీపీ ఎంట్రీ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ సెటర్లు వేశారు. మొన్నటి వరకు అందరూ తనకు సలహాలిచ్చారని, ఇప్పుడు వారంతా వైసీపీలోకి వెళ్లిపోయారని, ఇదేం రాజకీయమని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటే వారికి అన్ని ఐడియాలు వస్తాయని సెటర్లు పేల్చారు. రిజర్వేషన్ గురించి మాట్లాడినా, ఇంకేం మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడాలన్నారు. పింక్ డైమండ్ లాగా అప్పుడొకలాగా ఇప్పుడొకలాగా మాట్లాడతారా అంటూ కౌంటర్ ఇచ్చారు. కన్వీనియంట్ గా మాట్లాడే వ్యక్తులు తనకు అక్కర్లేదన్నారు. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్ జనసేనలో చేరుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆయనతో గతంలోనే పరిచయం ఉందని, ఆయన్ను సొంత ఇంటికి ఆహ్వానిస్తున్నానని చెప్పారు. నేను మీ దగ్గర తక్కువ మాట్లాడతాను, నేను ఎక్కువ మాటలు చెప్పను, తొడలు కొట్టుకోను, గుండెలు జరుచుకోను, జబ్బలు జరుచుకోను, చొక్కాలు ఇట్లా మడత పెట్టను జగన్లాగా. మొన్నదాకా అందరూ సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదబ్బా నాకు, అన్నీ ఒకటి కాదు. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా నేను చాలా చాలా గౌరవించే వ్యక్తిని, నేను భయపడే వ్యక్తిని కాదు. నన్ను ఖండాలుగా ముక్కలుగా నరికినా భయపడే వ్యక్తిని కాదు. అన్నీ సిద్ధపడే వచ్చాను, అందుకే చెప్తున్నాను. నేనేం భయపడ్ను. మనం ఒకటే చెప్పా, నాతో గొడవ పెట్టుకుంటే ఒకటే తేలాలి బయటికి, రెండోవాడు రాడు. నేను మీ దగ్గర తక్కువ మాట్లాడతాను, నేను ఎక్కువ మాటలు చెప్పను, తొడలు కొట్టుకోను, గుండెలు జరుచుకోను, జబ్బలు జరుచుకోను, చొక్కాలు ఇట్లా మడత పెట్టను జగన్లాగా. మొన్నదా చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు జనసేనలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆయనకు టికెట్ నిరాకరించిన వైసీపీ విజయానందరెడ్డిని ఇన్ఛార్జిగా నియమించింది. ఈ క్రమంలో శ్రీనివాసులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. శ్రీనివాసులు గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న పవన్ కళ్యాణ్ గారు, శ్రీ శివకుమార్ గారు, శ్రీ శ్రీనివాసులు గారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న పవన్ కళ్యాణ్ గారు, శ్రీ శివకుమార్ గారు, రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం అందరం కలిసి పనిచేయాలని నాదెళ్ల మనోహర్ అన్నారు. గుంటూరులో జరిగిన టీడీపీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రం కోసమే చంద్రబాబు, పవన్ పొత్తులతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు వెళ్తేనే విజయం సాధిస్తామన్నారు. జగన్ బూటకపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ, జనసేన కార్యకర్తలు గ్రామాల్లో ఎన్నికల పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పవన్, చంద్రబాబు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానన్నారు నాదెళ్ల మనోహర్. తెలుగుదేశం జనసేనల ఐక్యత, నందమూరి తారక రామారావు, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ జనసేనల ఐక్యత, వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేనల ఐక్యత, వర్ధిల్లాలి తెలుగుదేశం జనసేనల ఐక్యత. నందమూరి తారక రామారావు, వర్ధిల్లాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిదని, పోరాడకపోతే ఎప్పటికీ రాదని పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తానన్న ఒకే ఒక్క వ్యక్తి రాహుల్ గాంధీ అని చెప్పారు. అందుకే ఏపీ రాజకీయాల్లో అడుగు పెట్టానని, అంతేగాని వ్యక్తిగత కారణాలతో రాలేదంటూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. హోదా విషయంలో తల్లి లాంటి ఏపీని జగన్ వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. సీఎం అయ్యాక ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని దుయ్యబట్టారు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ప్రత్యేక హోదా కోసం కనీసం పోరాడే వాళ్ళు కూడా లేకపోయారు. మనం పోరాడకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు. కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తానన్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి సంతకం రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా మీద పెడతానన్నారు. కాబట్టి ఆ మాట పట్టుకొని
పట్టుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగు పెట్టింది అంటే ఎందుకు పెట్టింది? ఎందుకంటే ప్రత్యేక హోదా. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెసేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవడం వల్లే నగరం అభివృద్ధి చెందిందని చెప్పారు. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్ నుంచి తూముకుంట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అల్వాల్ సమీపంలో సీఎం శంకుస్థాపన చేశారు. సహకరించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మాకు సహకరించండి. ఈ ఎలివేటర్ కారిడార్స్ కట్టకపోతే రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ కుత్బుల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి ఆగిపోతుంది. ఈరోజు హైటెక్ సిటీ ప్రాంతంలోనో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రాంతంలోనో ఐటీ కంపెనీలు రావడం, అక్కడ భూముల విలువలు పెరగడం, అక్కడ భూముల విలువ 100 కోట్లకు చేరడం మనం కళ్ళతో చూసినాం. ఇవాళ మేడ్చల్ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలి అని అంటే ఈ ఎలివేట్ కారిడార్ పూర్తి కావాలి. తద్వారా ఆ ప్రాంతంలో కూడా అభివృద్ధి వస్తుంది, ఐటీ కంపెనీలు వస్తున్నాయి, భవిష్యత్తులో ఫార్మా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి వస్తాయని ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఈ భూముల సేకరణ కోసం వారికి విజ్ఞప్తి చేస్తే కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి ముందుకొచ్చి ఈ భూములను మనకు అప్పజెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నా. నాకు స్పష్టమైన వైఖరి మా ప్రభుత్వానికి ఉన్నది. అభివృద్ధికి సంబంధించి, ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి భేషజాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నా, ఎవరు రక్షణ శాఖ మంత్రిగా ఉన్నా, ఎవరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళని కలిసి సంప్రదించి మన విజ్ఞప్తులు వారికి చేరవేసి ప్రభుత్వ సహకారం తీసుకుంటాము. నిన్న మొన్న ప్రధానమంత్రి గారిని కలిసి రాష్ట్రానికి వచ్చినప్పుడు స్వాగతం పలికి రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలను, అది తుమ్మిడేటి కావచ్చు, మూసీ రివర్ ఫ్రంట్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కావచ్చు, ఇతర రక్షణ శాఖకు సంబంధించిన భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాల్సిన విషయాలలో సంపూర్ణంగా వారికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించినట్టే నాకు అనిపించింది. కానీ చాలామంది రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి ఇట్లా ప్రధానమంత్రిని కలుస్తాడని అంటారు. 10 సంవత్సరాలు మీరు దిక్కుమాలిన విధానం అవలంబించడం వల్ల శిక్ష ప్రజలకు పడ్డది. మీరు హ్యాపీగానే ఉన్నారు, మీరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, మీకేం ఇబ్బంది లేదు. కానీ ఉత్తర తెలంగాణ ముఖ్యంగా అభివృద్ధి చెందాలంటే ఈ ఎలివేటెడ్ కారిడార్లు, ఈ రోడ్లు అభివృద్ధి జరగాలి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క మెట్టు దిగడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇందులో రాజకీయ ప్రయోజనం లేదు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నితిన్ గడ్కరీ గారిని, మొన్న కలిసిన ప్రధానమంత్రి గారిని కూడా RRR రోడ్డులో 354 కిలోమీటర్లకు సంబంధించి 50% మంజూరైంది, మిగతా 50% కూడా మంజూరైతే మొత్తం తెలంగాణకు మణిహారంగా. ఎవరు గాడిదో ఎవరు గుర్రమో ప్రజలకు కూడా తెలియాలని, అందుకే రేవంత్ రెడ్డి 5 ఏళ్లు పాలన చేయాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అప్పుడే రేవంత్ రెడ్డి పాలన చూశాక కేసీఆర్ గొప్పతనం తెలుస్తుందన్నారు. నాడు ఆంధ్ర పాలన మీద 2001లో కేసీఆర్ కరీంనగర్లో సింహగర్జన పెట్టారని, ఇప్పుడు అబద్దాల రేవంత్ రెడ్డి పాలన మీద మార్చి 12న మరోసారి కథన బేరీ మోగించేందుకు పార్టీ సిద్ధమైందని కేటీఆర్ అన్నారు. ఈ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక దిక్కేమో మీటర్ల మీద ఉంటుంది.
నిన్న మహబూబ్ నగర్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు. జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నానని, కడుపు చింపుతానని, పేగులు మెడలో వేసుకుని తిరుగుతానని, మా ప్రభుత్వాన్ని ఏమైనా చేస్తే మానవ బాంబులా మారతానని అంటున్నారని, ఇవేం మాటలు అని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎక్కడైనా జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతారా? జేబు దొంగలే అలా తిరుగుతారని ఎద్దేవా చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కరువు కానే కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఎట్లా అంటారా? ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారికి తెలంగాణలోని భౌగోళిక పరిస్థితుల పట్ల, ఇక్కడి వాతావరణ పరిస్థితుల పట్ల, ఇక్కడ రైతుల దుస్థితి పట్ల సంపూర్ణమైన ఆలోచన అవగాహన ఉంది కాబట్టి ఆయన పూర్తి స్థాయి ఏకాగ్రతతో మొదటి 10 ఏళ్లు తెలంగాణలో నీళ్లు ఇవ్వాలి అనే తపనతోని కమిట్మెంట్తో పనిచేసిండు. తెలంగాణ ఎట్లుంటదంటే, ఒక్క నిమిషం మీరు అర్థం చేసుకుంటే చెప్తున్నాం, ఇట్లా ఒక గుడిసె లెక్క ఉంటుంది తెలంగాణ. భౌగోళికంగా చూస్తే ఒక గుడిసె లెక్క ఉంటుంది. ఇట్లా ఒక దిక్కేమో కిందికి గోదావరి నది వారుతుంటది, ఇంకో దిక్కు కృష్ణా నది వారుతుంటది. గోదావరి ఏమో సముద్రానికి 80 మీటర్ల మీద ఉంటుంది, కృష్ణా నది ఏమో సముద్రానికి 100-110 మీటర్ల మీద ఉంటుంది. మన తెలంగాణ ఇప్పుడు మన కరీంనగర్ పట్టణం దగ్గర 300 మీటర్ల పైన ఉంటుంది. హైదరాబాద్ 535 మీటర్ల మీద ఉంటుంది. ఇట్లుంటది తెలంగాణ, ఇట్లా గుడిసె లెక్క. మరి నీళ్లు కిందున్న నీళ్లు పైకి తేవాలి, కరీంనగర్ నీళ్లు తేవాలి, చొప్పదండికి నీళ్లు తీసుకురావాలి, హుస్నాబాద్, హుజురాబాద్, సిరిసిల్లకు, వేములవాడకు, సిద్దిపేటకు నీళ్లు తేవాలంటే నీళ్లు పైకి తీసుకొచ్చుడు, గుంజుకొచ్చుడు, బోర్లు ఎట్లయితే వేస్తామో, భూగర్భంలో ఉండే నీళ్లను గుంజతందుకు, పైకి గుంజతందుకు బోరింగ్లు ఎట్లయితే వేస్తామో గట్లనే లిఫ్ట్ పెట్టి ఆడికెళ్ళి నీళ్లు తీసుకురావాలి. అందుకే కేసీఆర్ గారు ఏం చేసిండు, మేడిగడ్డ దగ్గర ఎక్కడనైతే 80 మీటర్ల కాడ గోదావరి నది ప్రవహిస్తుంటదో, ఎక్కడనైతే ఎర్రటి ఎండాకాలంలో కూడా మే నెలలో కూడా రోజుకు 100 టీఎంసీల నీళ్లు, 100,000 క్యూసెక్ల నీళ్లు కిందికి సముద్రంలోకి వృధాగా పోతున్నాయో, వేస్ట్ గా పోతున్నాయో, అవి అక్కడ బ్యారేజ్ కట్టి ఆడికెళ్ళి నీళ్లు కట్టి ఆడికెళ్ళి దశల వారీగా మేడిగడ్డ నుంచి అన్నారం నుంచి సుందిల్లా, ఆడికెళ్ళి ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్మానేరు మీదికెళ్ళి ఒక దిక్కు మలకపేట, ఇంకో దిక్కు గౌరవెల్లి, ఇంకో దిక్కు అన్నపూర్ణ, ఆ పైకి రంగనాయక సాగరు, ఆ పైకి మల్లన్న సాగరు, ఆ మీదికి కొండపోచమ్మ సాగర్. 80 మీటర్ల నుంచి కొండపోచమ్మ సాగరు గజ్వేల్ దగ్గర ఏదైతే ఉన్నదో 618 మీటర్ల మీద ఉంటుంది. అది ఒక ఆడికి నీళ్లు తీసుకొచ్చే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం అనే ప్రాజెక్టు. ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రాజెక్టు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ లో. అంటే ఈ పిచ్చోళ్ళకి అది తెలియదు, బండి సంజయ్కి తెలియదు, రేవంత్ రెడ్డికి తెలియదు. వాళ్ళు మాట్లాడితే మేడిగడ్డ అంటారు. మేడిగడ్డ అనేది మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో ఉండే 100 భాగాల్లో ఒకటి మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో కూడా మనం పోయి చూసి వచ్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను రేవంత్ రెడ్డి తిట్టడం ఆయన అవివేకమన్నారు. సీఎం మాట్లాడే భాష సరిగా లేదని, ఆయన మాట్లాడే తీరు మార్చుకుంటే బాగుంటుందన్నారు. ఏదైనా ఉంటే రేవంత్ పౌరుషాన్ని పాలనగా చూపిస్తే మంచిదన్నారు. పెద్ద గొంతు చేసినంత మాత్రాన అబద్దాలు నిజాలు కావన్నారు. కాంగ్రెస్ పాలనలో అనేక ప్రాజెక్టులకు నష్టం జరిగిందని ఆరోపించారు. ఎవరు తిరుగుతారు? అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి భాషన ఇది. పడిగట్టు పదాలతోనో పరుష పదజాలంతో పాలన చేస్తా అంటే కుదరదు. నీ పౌరుషాన్ని పాలనలో చూపించు, ప్రగతిని పరుగులు పెట్టించు, అంతే తప్ప ఇంకా నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నట్టు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పాలన జరగదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇంకోటి కూడా ఆయన ప్రతిసారి కూడా మేము ఒకటే కోరుతున్నాం, నిజంగా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఈ వల్గారిటీ కాదు. నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే మాకంటే బాగా పనిచేయి, మాకంటే ఎక్కువ కాలేజీలు పెట్టు, మాకంటే ఎక్కువ సాగునీరు తీసుకురా, ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేసి మంచి పేరు తెచ్చుకో. కానీ చిల్లర మల్లర భాష మాట్లాడి ఆ పదవి యొక్క గౌరవాన్ని తగ్గించడంతో చెప్పి నేను ఆయన కోరుతా ఉన్నా. ప్రతిసారి నా హైట్ గురించి కూడా మాట్లాడుతున్నాడు, నా ఎత్తు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఆయన హైట్ గురించి మాట్లాడితే మర్యాద ఉంటుందా? నాకు మాట్లాడరాదనే ఇది, నాకు కూడా మాట్లాడచ్చు. కానీ ఏంటంటే నాకు కొన్ని విలువలు ఉన్నాయి. బేసికలీ నేను ఆయనలాగా కుసంస్కారంగా మాట్లాడలేదు.
మాట్లాడాలంటే మాట్లాడలేక కాదు, రాజకీయాలంటే కొంత గౌరవము. ఓ యంగ్స్టర్స్ కానీ కొత్త తరం కానీ వాళ్ళు మన సీఎం అసమర్థతతో తెలంగాణలో కృత్రిమ కరువు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కేసీఆర్ని ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయలేదన్నారు. సీఎం రేవంత్ డీఎన్ఏలోనే మోదీతో స్నేహం ఉందని విమర్శించారు. రాబోయే కాలంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. గురుకులాలు, హాస్టల్లో విద్యార్థులు చనిపోతుంటే సీఎం పట్టించుకోవడం లేదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వానికి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. రేపు ధర్నా చౌక్ దగ్గర దీక్ష చేస్తామన్నారు. నీళ్లు ఇవ్వలేకపోతా ఉన్నారు. ఈ నెపమంతా కూడా మీరు ప్రకృతి వైపరీత్యం అని చెప్తా ఉన్నారు. అది తప్పు. తెలంగాణ రైతు ఎన్నడూ కూడా మొగులకు ముఖం పెట్టి ఎదురు చూడకుండా ఉండాలని చెప్పే కాళేశ్వరం కట్టుకున్నాం. అందులో చిన్న సమస్య ఏదన్నా ఉంటే దాన్ని రిపేర్ చేయండి, దాన్ని ఎంక్వైరీ చేయండి. మీరు పొలిటికల్గా కక్ష సాధింపు చర్యలు తర్వాత చేయండి. కానీ ఇవాళ పొలాలు ఎండబెట్టడం, రైతులకు అన్యాయం చేయడం అన్నది మాత్రం చాలా దారుణం. కాళేశ్వరం నీళ్లను ఎట్లా వినియోగం చేసుకోవాలో మీకు తెలియనటువంటి అనుభవ రాహిత్యంతో తెలంగాణ ప్రజలు, రైతులు తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని ప్రజల దృష్టికి మరొకసారి తీసుకొస్తా ఉన్నాం. 4 సౌత్ ఇండియన్ స్టేట్స్ ఢిల్లీలో ధర్నా పెడితే, కేరళ నుంచి ధర్నా పెట్టి బీజేపీని ప్రశ్నిస్తే ఎక్కడ కూడా మన ముఖ్యమంత్రి గారు మాట్లాడలేదు. కర్ణాటకలో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. వీళ్ళు ఢిల్లీకి పోయి ధర్నా చేసినా కూడా ఆనాడు మాట్లాడలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి గారు సౌత్ ఇండియన్ ట్యాక్స్ అంతా సౌత్ ఇండియాకే రావాలి, ట్యాక్స్ డెవల్యూషన్ లో సౌత్ ఇండియన్ స్టేట్స్ కి అన్యాయం జరుగుతుందంటే కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఎన్నడూ మాట్లాడలేదు. అన్నిటికన్నా ఎక్కువ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ని ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం సందర్శించారు. బ్యారేజ్లోని 7వ బ్లాక్లో కుంగిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించారు. సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో 5 సభ్యుల కమిటీతో ఈ ప్రాజెక్టును సందర్శించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాజెక్టుపై నివేదిక అందించనున్నారు అధికారులు. మాజీ మంత్రి కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారన్న ఊహాగానాల మధ్య ఈ రోజు వైసీపీ నాయకులు ఆయన్ను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ ఆదేశాల మేరకు కలిసినట్లు, ఆయన ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన్ను కలిసిన వైసీపీ సమన్వయకర్త పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మీడియాకు చెప్పారు. ముద్రగడకు వైసీపీ ఇచ్చిన ఆఫర్ ఏంటని మీడియా అడిగినప్పుడు ముద్రగడ లాంటి నాయకుడు ఆఫర్లకు లొంగిపోరని సమాధానమిచ్చారు. ఇటీవలి కాలంలో జనసేనకు చేరువైనట్టు కనిపించిన ముద్రగడ ఆ తర్వాత టీడీపీ జనసేన పొత్తులో జనసేన తీసుకున్న సీట్ల సంఖ్య పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత జనసేనాని చేసిన వ్యాఖ్యలు కూడా ముద్రగడ నిర్ణయంలో మార్పుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలా ఉండగా ఆయన్ను వైసీపీలోకి ఆహ్వానించాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త మిథున్ రెడ్డి సారథ్యంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు ఈ రోజు కిర్లంపూడిలో ముద్రగడతో సమావేశం. ఈ సమావేశం అనంతరం మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీ తరపున ఆహ్వానించామని, ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పెద్దలు గౌరవనీయులు ఈరోజు వచ్చి కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరేందుకు ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా ఒక మంచి నిర్ణయం తీసుకొని పాజిటివ్గా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. ఇక్కడికి వచ్చేటప్పుడు మీడియా మిత్రులు 10 మంది ఫోన్ చేసి మీరు ఏమి ఆఫర్లు ఇస్తూ ఉన్నారు, మీకు ఏమి అంటే అండర్స్టాండింగ్ ఏముందని చెప్పి అందరూ కూడా ఒక విషయం క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఒక మంచి ఇండివిజువాలిటీ ఉండే నేత కాపు ఉద్యమం చేశారు. ఇటువంటి ఆఫర్లకో లేకపోతే ఇంకోటో పద్మనాభం గారు పార్టీలో చేస్తారనేది తప్పు. ఖచ్చితంగా ఆయన స్వతహాగా అన్కండిషనల్గా చేరితే తప్పితే ఏ ఆఫర్లకు చేరే వ్యక్తి కాదని చెప్పి కూడా మేము భావిస్తున్నాం. అదేవిధంగా
ముఖ్యమంత్రి గారు సమక్షంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని పార్టీలో చేరతారని చెప్పి కూడా ఆశిస్తున్నాము. పెద్దలు ఒక మంచి పాజిటివ్ డెసిషన్ కూడా తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. ముద్రగడ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దలను గౌరవించడంలో ముందుండే జగన్మోహన్ రెడ్డి ఆయనకు సముచిత స్థానం కల్పిస్తారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3A ప్లాన్ ప్రకారం హైవే బైపాస్ రోడ్ నిర్మించాలని రైతులు ఆందోళనకు దిగారు. జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట, గోపాలరావుపేటకు చెందిన రైతులు జగిత్యాల ధర్మపురి రహదారిపై ధర్నా నిర్వహించారు. కేంద్రం జారీ చేసిన ప్లాన్ను దారి మళ్లించి రహదారి నిర్మించడంతో భూములు కోల్పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పాత ప్లాన్ ప్రకారమే రహదారి నిర్మించాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యం అవుతాయని రైతులు హెచ్చరించారు. దీంతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి సర్ది చెప్పడంతో ధర్నా విరమింపజేశారు. తిప్పన్నపేట శివార్లో కొన్ని సర్వే నెంబర్ల ప్రకారం వెళ్ళాక ఇది చేంజ్ చేసే ప్రకారం పీడీ గారు ఉన్నారు. దయచేసి ఇది గవర్నమెంట్ చూసుకో. నా పేరు రాజేందర్, మేము తిప్పన్నపేట గ్రామస్తులం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 3A ప్లాన్ అనేది ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిష్ చేసింది. సో చేసినట్టు దాన్ని అవలంబించట్లేదు, అంటే ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే అంతటా 3A అనేది సేమ్ ప్లాన్ తోటి వచ్చినప్పుడు ఇక్కడ తిప్పన్నపేట కాడికి వచ్చేసరికి కొందరు రైతులు పీడీ పైన ఒత్తిడి తీసుకొచ్చి, పీడీ గారు ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఏం చేసిందంటే మొన్న రీసెంట్గా 2-3 డేస్ బ్యాక్ పీడీ గారు రావడం జరిగింది. వచ్చి దీని గురించి ఒక ఓన్లీ మెయిన్ రోడ్ని బేస్ చేసుకొని సెంటర్ నుండి అటు ఇటు ఆఫ్ చేసి పెడతామని చెప్పారు. బట్ వేరేస్ కిందికి వచ్చేసరికి భూములకు వచ్చేసరికి దానిపైన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇవాళ వచ్చి పీడీ గారు ఏమంటున్నారంటే మొత్తం అక్కడ సెంటర్ పాయింట్ తీసుకున్నప్పుడు టోటల్గా ఈ 63 సర్వే నెంబర్ 61, 60 ఇవన్నీ. జగిత్యాల జిల్లాలోని వాణినగర్కు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ శివరాత్రిని పురస్కరించుకుని బియ్యపు గింజలో శివుని విగ్రహాన్ని రూపొందించాడు. ఇందుకోసం గుండు పిన్ను, బియ్యపు గింజ, నైలాన్, కలర్స్ పెన్సిల్ వాడినట్లు దయాకర్ చెప్పారు. ఈ అద్భుతమైన శివయ్య రూపాన్ని తయారు చేయుటకు 18 గంటల సమయం పట్టిందన్నారు. నెల్లూరు ఎంపీ స్థానం గెలుపును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. పార్టీలో కీలక నాయకుడైన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేరు ప్రకటించడంతో ఇక్కడ ఎన్నికల వేడి మొదలైంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి కొద్ది కాలం కిందటే టీడీపీలోకి వెళ్లగా ఇటీవలే వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలోకి వెళ్లడంతో ఒక్కసారిగా నెల్లూరు రాజకీయాలు మారిపోయాయి. ఈ పరిస్థితిలో నెల్లూరు ఎంపీ బరిలో దిగిన విజయసాయిరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో ఆత్మీయ సమావేశం జరిపి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. రాజ్యసభ సభ్యుడు నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఆ హోదాలో మొదటిసారి నెల్లూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీలో ఎన్నికై ఇప్పుడు టీడీపీ వైపు వెళ్లిన నాయకుల వైఖరిని ఎండగట్టారు. నెల్లూరు రూరల్ ఎన్నిక ప్రతిష్టాత్మకమని చెబుతూ నమ్మక ద్రోహులకు బుద్ధి చెప్పాలని కోరారు. మా తెలుగుదేశం గెలిన వాళ్ళు చాలా దొంగలు, చాలా పెద్ద దొంగలు. జూన్ నుంచి స్టార్ట్ చేస్తారు, జూలై నుంచి ఆడెక్కుతారు, ఆడ కనిపిస్తారు, ఈడ కనిపిస్తారు, ఆడ కనిపిస్తారు, చిన్నగా మళ్ళీ పార్టీలోకి వచ్చేదానికి వస్తారు. దయచేసి నమ్మక ద్రోహుని మాత్రం పార్టీలోకి తీసుకోవద్దని చెప్పి, అవసరమైతే తెలుగుదేశం వాళ్ళు ఇలా తీసుకుందాం కానీ ద్రోహుని మాత్రం తీసుకోవద్దన్నా. ఇంత విలువిచ్చి ఇంత పైకి తీసుకెళ్లిన వాళ్ళు
రేపు మళ్ళీ ద్రోహి ఎప్పటికీ ద్రోహి అవుతాడు. కాబట్టి ఆ ద్రోహిని మాత్రం ఈ జిల్లాలో రానివద్దు. జగన్మోహన్ రెడ్డి గారు బలంతో 10కి 10 గెలుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గత ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికై ఇప్పుడు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డిని గెలిపిస్తే నెల్లూరు జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. విజయసాయిరెడ్డి గారు పార్లమెంటు సభ్యులు అయితే మన జిల్లా అన్ని విధాలా కూడా, ఎందుకంటే ఆయన అత్యంత ముఖ్యమంత్రి గారికి సన్నిహితుడు, నంబర్ 2గా మన పార్టీలో గత 12 సంవత్సరాలుగా ఆయన అందించిన సేవలు మన అందరికి కూడా తెలుసు. ఆయన కొత్తవాడు కాదు, మన జిల్లావాసి. నంబర్ 2 పొజిషన్లో ఉన్నాడంటే మనకి ఎంత మేలు జరుగుతుందో మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ పరిచయం సమావేశం ద్వారా లభించిన అపూర్వ స్వాగతాన్ని మరువలేనని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తాను పుట్టి పెరిగిన నెల్లూరుకి సేవ చేసే అవకాశం రావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విశాఖ, తిరుపతి నగరాలకు దీటుగా నెల్లూరును తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల కంటే కొంతవరకు ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు 2 ఉన్నాయి. ఒకటి విశాఖపట్నం, 2 తిరుపతి. మనం మన ప్రాంతాన్ని నెల్లూరుని తిరుపతి కన్నా లేకుంటే ఇలా ఎందుకు కంపారిజన్ అని మీరు అడగొచ్చు. మన రాష్ట్రంలోనే నెల్లూరుని, ఆ నెల్లూరు అభివృద్ధిని రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. నెల్లూరుకి విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు సంపాదించి తెస్తానని కూడా ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో విజయసాయిరెడ్డిని ఘనంగా సత్కరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నేషనల్ లెవెల్ కాంక్రీట్ కెనో కార్నివాల్ ఛాలెంజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కేవి విష్ణురాజు పాల్గొన్నారు. కాంక్రీట్తో తేలికైన పడవలు తయారు చేసి ఎలా ఉపయోగించాలో విద్యార్థులు తెలుసుకోవడం ఈ పోటీ యొక్క ముఖ్య ఉద్దేశమంటున్న విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ కేవి విష్ణురాజుతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. ఇలా భీమవరంలో విద్యా సంస్థల్లో ముందుగా గుర్తొచ్చేది అంటే విద్యార్థులు అందరూ కూడా ఉన్నత విద్యలకు వెళ్ళడానికి ముందుగా ప్రారంభమయ్యేది కూడా విష్ణు కాలేజ్. విష్ణు విద్యా సంస్థలకి అధినేత విష్ణురాజు గారు మనతో ఉన్నారు. ఈరోజు సివిల్కి సంబంధించిన నేషనల్ వైడ్ బోట్ కాంక్రీట్ ఛాలెంజ్ ఇక్కడ మొట్టమొదటిగా నేషనల్ వైడ్లో ఇక్కడ విష్ణు కాలేజీలోనే ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేస్తున్నారు. దీని విశేషాలు ఏంటో సార్ మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా విద్యా సంస్థల తరఫున ఇది నేషనల్ వైడ్లో ఇంకెక్కడైనా ఉందా? మన కాలేజీలోనే ఫస్ట్ ఇది మొట్టమొదటిసారి మన కాలేజీలోనే పెట్టడం జరిగింది. దీన్ని నేషనల్ కాంక్రీట్ క్యానో కాంపిటీషన్ అంటారు. క్యానో అంటే బోట్ లాంటిది, కయాక్ కూడా అంటారు. ఇది బేసిక్గా ఎందుకు పెట్టామంటే, నార్మల్గా కాంక్రీట్తో బోట్ చేయటం అంటే ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటంటే అది మునిగిపోతుంది అంటారు. కానీ ఈ కాంపిటీషన్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్లో ఆ ఫండమెంటల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళలో ఆలోచన విధానం పెంచడానికి, ఆ కాంక్రీట్ని ఎలాగే లైట్ చేయాలి, అదేవిధంగా బోట్ డిజైన్ చాలా ఇంపార్టెంట్. ఆ బోట్ స్టేబుల్గా ఉండాలి, బాయన్సీ ఉండాలి, ప్లస్ ఫాస్ట్గా వెళ్ళాలి, ఏరోడైనమిక్స్ కూడా బాగుండాలి. సో మాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు 1971లో దాదాపు 53 సంవత్సరాల క్రితం షికాగో దగ్గర ఫస్ట్ టైము ఇలాంటి పోటీలు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి యుఎస్లో కూడా ఒక 15 కాలేజీలు ఉన్నాయి, అందరూ చేయట్లేదు. ఒక 15 కాలేజీలు ఈ పోటీలో పాల్గొంటాయి. సో మనం ఏంటంటే ఇప్పుడు మన సొసైటీలో అన్ని బ్రాంచెస్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం. కంప్యూటర్ సైన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అన్నీ కూడా మనకి చాలా డిమాండ్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ స్టూడెంట్స్లో ఆ ఇంట్రెస్ట్ ఎలాగా పెంచాలి అని చేయడానికే మీ అందరికీ తెలుసు, ఫస్ట్ టైం ఈ కార్ పోటీలు అంటే వెహికల్స్ డిజైన్ చేయటం, టెస్ట్ చేయటం, తయారు చేయటం, ఆ పోటీలో పాల్గొనడం కూడా
మన ఉమెన్స్ కాలేజు అదేవిధంగా విఐటి కూడా చాలా బాగా చేస్తున్నారు. నాకు తెలిసి దాదాపు 17 టీమ్స్ ఇవాళ పాల్గొంటున్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఈ బోట్స్ ఏమైనా ఆక్వాకి ఏమైనా సంబంధించి దానికి ఫెసిలిటీ ఏమైనా ఉంటుందంట ఫ్యూచర్? చేసుకోవచ్చండి. కాకపోతే ఆక్వాకి కన్నా దీనికన్నా మన ఫైబర్ గ్లాస్ అయితే ఫాస్ట్గా లో వెయిట్కి వెళ్తుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంక్రీట్ లాంటి హెవీ మెటీరియల్తో కూడా మనం మన తెలివితేటలతో ఫైనైట్ ఎలిమెంట్ మెథడ్ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్, ఒక టెక్నిక్ ఉందన్నమాట. వీళ్ళు సివిల్ ఇంజనీర్ నేర్చుకుంటారు. దాని ద్వారా ఏంటంటే ఆ స్ట్రెస్సెస్ ఎక్కడ ఇరగకుండా స్ట్రాంగ్గా, లైట్ వెయిట్, అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్గా, డ్యూరబుల్గా ఉండాలి. అది ముఖ్య ఉద్దేశం అనమాట. ఇది ప్రాక్టికల్గా చేసుకోవచ్చు, కావాలంటే మనం చేసుకోవచ్చు. కానీ మనం ఆక్వాకల్చర్కి దీనికన్నా ప్రాబబ్లీ ఫైబర్ గ్లాసు, వుడెన్ బోట్సే బెటరు. ఇది మెయిన్ ఏంటంటే వీళ్ళ ఫండమెంటల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఒక ఛాలెంజ్ కింద తీసుకోవడానికి అనమాట. ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థులందరూ స్టూడెంట్స్ ఈ బీటెక్ చదివిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం క్రైసిస్లో ఉన్న క్యాంపస్ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి మీరు ఇచ్చి ఇప్పుడు విద్యార్థులు స్టూడెంట్స్కి ఇచ్చి మీరు సజెషన్ ఏంటి? ముందు డేటా చూస్తే 2022లో అంటే మనకి కోవిడ్ సెకండ్ ఫేజ్ అయిన తర్వాత ఫ్రెషర్స్ ఫ్రమ్ ద క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటే క్యాంపస్ నుంచి స్టూడెంట్స్ని రిక్రూట్ చేయడం మన ఇండియాలోనే 6 లక్షల మందిని రిక్రూట్ చేశారు ఐటీ ఇండస్ట్రీ. అది చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే గత 20 సంవత్సరాలు తీసుకుంటే యావరేజ్ చూస్తే 1.5 lakhs 2 lakhs లోపే ఉంది. సో కోవిడ్ తర్వాత కంపెనీస్ అన్నీ కూడా అగ్రెసివ్గా రిక్రూట్ చేయడం స్టార్ట్ చేసినాయి. 23 వచ్చేసరికి ఆ ఫిగర్ 2.5 lakhsకి వచ్చేసింది. ఈ ఇయర్ 1,00,000కి వచ్చింది. సో మనం కంగారు పడవలసిన లేదు. ఆ 22లో తీసుకున్న రిక్రూట్మెంట్స్ కరెక్షన్ ఇప్పుడు జరుగుతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ టీసీఎస్, యాక్సెంచర్ ఇలాంటి ఐటీ కంపెనీస్ కూడా ఆల్రెడీ క్యాంపసెస్కి ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చారు. 2024 ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ నుంచి మళ్ళీ పికప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ రొటీన్ ఐటీ అంటే నాకు సి లాంగ్వేజ్ బాగొచ్చు, నాకు జావా వచ్చు, నాకు పైథాన్ వచ్చు, ఒకప్పుడు అలా ఉండేది. ఇవాళ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కొంచెం స్టూడెంట్స్లో కూడా కొంచెం స్కిల్స్ మారాలి. ఆ స్కిల్స్ నేర్చుకుంటే చాలా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఇప్పుడు మీకు సెమీకండక్టర్ ఇండస్ట్రీ మీరు చూస్తున్నారు, ప్రతి న్యూస్ పేపర్లో అదే వస్తుంది. సెమీకండక్టర్స్లో చాలా మెకానికల్ ఇంజనీర్స్కి అవసరం ఉంది, కెమికల్ ఇంజనీర్స్కి అవసరం ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీర్స్. సో నా ఉద్దేశంలో మళ్ళీ 24 ఎండింగ్ నుంచి మళ్ళీ జాబ్ మార్కెట్ పికప్ అవుతుంది. మనం చూసేది ఏంటంటే ఆ కరెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు మన దేశంలో కాదు, ప్రపంచం అంతా ఇదే పరిస్థితి ఉంది. విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలో ప్రతి స్టూడెంటు కూడా తమలో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాము అని, అలాగే ఈ రోజున కాంక్రీట్ బోర్డు ఎలా చేయాలన్న ఒక ఛాలెంజ్గా నేషనల్ వైడ్లోనే ఫస్ట్ టైం విష్ణు కాలేజీలో ఏర్పాటు చేశామని, అలాగే ఇప్పుడున్న క్రైసిస్ పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు విద్యార్థులు కూడా అప్డేట్ అవుతూ కూడా ఎటువంటి ఇబ్బందులకి లోన్ కాకుండా వాళ్ళు అప్డేట్ అయ్యి ఫర్దర్గా ఫ్యూచర్లో భవిష్యత్తు బాగుంటుందని కూడా విష్ణురాజు గారు తెలియజేస్తారు. శివతో బ్రహ్మేంద్ర, 99 టీవీ, భీమవరం. రైట్, టీవీ బులెటిన్